నమస్కారం. ఐసీ న్యూస్ కి స్వాగతం. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తాండూరు మండలంలోని కిష్టంపేట, తాండూరు గ్రామాల్లో పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణతో కలిసి బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. స్థానిక ఉపాధి హామీ కూలీలను కలుసుకుని మే 13న కాంగ్రెస్ కు ఓటు వేయాలని కోరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ నాయకులు ప్రజలను నిండా ముంచారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. రోజుకి 250 రూపాయలు రావాలి. రోజుకి 250 రూపాయలు రావాలి. మీరు ఇప్పుడు చేసే పని కూడా ఈ ఉపాధి హామీ అనే కాన్సెప్ట్ 20 సంవత్సరాల క్రితం చేకూర్తోని పెట్టిండ్రు. మేమే చేకూర్తోళ్ళం కాంగ్రెస్ పార్టీ తెలుసా? సోనియా గాంధీ అమ్మ చాలా మందికి పని లేదు, పని ఉపాధి కల్పించాలని చెప్పి ఈ ఉపాధి హామీ పెట్టడం జరిగింది. ఎప్పుడు 20 సంవత్సరాల క్రితం. ఉపాధి హామీ పథకం అంతేనా? అందరు చేతులు లేపుతారా? వెరీ గుడ్. మీకు అందరికి ఒక మాట చెప్పేది అవసరం ఉన్నది. ఇది ఫస్ట్ ఇప్పించింది నేనే. 2005లో మంత్రిగా ఉన్న చెన్నూరు ఉన్నప్పుడు ఉపాధి హామీ పథకం మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ ఇప్పించిన ఘనత నాకు దొరికింది. అప్పుడు మీకు 2004 నుంచి ఇప్పుడు దాకా ఎవరైనా అదే పని చేస్తున్నారు? ఎవరైనా ఉన్నారా? 2004లో చేసిన వాళ్ళు ఎంత వచ్చింది? 100 రూపాయల 150 మేము 2004-05 అంటే ఇవాళ ఎన్ని 20 ఏళ్ళు అయింది. 200 నుంచి 100 నుంచి 250 కూడా చేయలే. రైటా? ఇక మీరు నాకు వచ్చే 13వ తారీఖు మా వంశపేటని మీరు ఓటు ఇచ్చి గెలిపిమని మీ అందరికి ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నా? 400 రూపాయలు కార్యక్రమాన్ని పెట్టుకున్న సోదరులారా, అదే చేతులు 250 బాగున్నాయా? 400 బాగున్నాయా? ఏది బాగున్నా? మా రాహుల్ గాంధీ ఇచ్చిన మాట దయచేసి ఒక మాట 10 ఏళ్ళ దాకా 7 వేస్తే బొమ్మలు 6 వేసి పెట్టిందా లేదా? మన బొమ్మలు వేసిన వాళ్ళకి ముంగడు పోదామా? పని చేసిన వాళ్ళకి ముంగడు తీసుకుపోదామా? మరి నేను పని చేసుకుంటా ఈ ఉపాధి హామీ పథకానికి 100 రూపాయలతో 400 చేసే కార్యక్రమాన్ని పెట్టుకున్నాము. మీరందరూ దయచేసి దాన్ని తీసుకొని ఇక్కడ తాండూరు కిష్టంపేటకు సంబంధించిన సోదరులందరికీ మా ఎమ్మెల్యేలో మా సీనియర్ నాయకులు ఏంటంటే చెప్పలు చేయరు కావాలని రోడ్డు మీద తీసుకొచ్చింది కదా, ఆ రోడ్డు సగం చేసిండు. అదే సరే తల్లి ఇల్లు కూడా చేపిచ్చేస్తాయి రోడ్డు సంగతి. ఏమో ఎస్టిమేట్ ఏంటి అయ్యా, దాన్ని కూడా వర్కౌట్ చేస్తా. ఎంతమంది ఫోన్ చేస్తున్నారు? ఒకసారి చేతులు లేస్తారా? చదువుకున్న ఓ బాబు, వీళ్ళందరూ ఎవరో చదువుకున్నారు, అప్లికేషన్ తీసుకుపెట్టు. ప్రత్యేకంగా ముఖ్యమంత్రితో మాట్లాడి మీకు ఎట్లా ఏమి ఇంప్రూవ్ చేయాలో దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడతాను. మీ అందరికీ మాట్లాడుతున్నా. దయచేసి ఒక్కటి గుర్తుపెట్టుకుని నేను నాకు ఇచ్చిన ఈ ఆశీర్వాదాన్ని ఎల్లప్పుడూ మర్చిపోను. మన బెల్లంపల్లికి సంబంధించిన 1,73,000 మందికి అందరూ ఆశీర్వాదం తీసుకొని అది వచ్చి నిలబడ ఇప్పుడు దాకా గ్రామాలు తిరిగి కార్యక్రమాన్ని పెట్టుకున్నా. అన్ని తిరిగిన తర్వాత ఎలక్షన్ అయినాక మేమున్న సమస్యలన్నీ దూరం చేసే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేస్తాను. మీరందరూ కొంచెం ఓపిక పట్టుకొని 3 నెలలు అయింది. ఇప్పుడు దాకా నేనున్న వేమన్పల్లి, చామన్పల్లి కూడా 24 కోట్లతో రోడ్ వేయించిన. మన బెల్లంపల్లి రాగానే ఆడ రోడ్ వేయించిన. ముఖ్యవాగులను దూరం చేయడానికి కూడా ఫండ్ తీసుకొచ్చిన. ఈ కోడ్ వచ్చినందుకు నేను పనిచేయలేకపోయినా కొంచెం 15-20 రోజులు ఆగాలి. మీ అందరికీ ఉన్న గ్రామ ప్రజలందరికీ విశ్వాసం ఇప్పిస్తున్న సోదరులారా, నేను పుట్టి మాటలు మాట్లాడు కాదు. నేను పెద్ద రేవంత్ రెడ్డి గారు వచ్చి కూడా మన రైతు సోదరులను కాపాడమని ఆగస్టు 15 లోపల ఎంతమందికి రుణమాఫీ కావాలనో ఒక్కసారి చేతులు ఎత్తారా? రైతులకు సంబంధించిన ఎవరు ఉన్నారు? మీరందరూ ఎవరు బ్యాంకు లోన్ తీసుకోవాలా?
తీసుకురా